హాయ్ అండి. వెల్కమ్ టు కమ్మనమ్మ వంట. ఈరోజు వంకాయ రొయ్యల కూర వండుతున్నాము. చూడండి. ముందుగా రొయ్యల్ని పసుపు వేసి శుభ్రంగా కడుక్కుందాము. పాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. ఈ సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉంచితే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, రొయ్యలు కూడా వేసేసుకుందాం. పసుపు కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉంచితే రొయ్యలు కూడా ఎగిపోతాయి. ఇప్పుడు వంకాయలు, టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు ఉంచితే వంకాయలు కూడా మగ్గిపోతాయి. వంకాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుని మూత పెట్టుకుంటే వంకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు జీలకర్ర, ధనియాల పౌడరు, మసాలా పౌడరు వేసుకుంటున్నాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని కాసేపు ఉంచితే కూర రెడీ అయిపోతుంది. వంకాయ రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.